హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను ఫామ్ హౌస్ని. ఇది వచ్చేసి మనకి అన్నవరంలో లిస్ట్ అయ్యి ఉంది. ఇది వచ్చేసి 500 గజాల్లో ఉంది అండ్ 1000 గజాల్లో ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్తో వస్తుంది. ఈ వాళ్ళతో మనకు సంబంధం లేనట్టు చాలా పీస్ఫుల్గా వెనకాల హిల్స్ లొకేషన్ చూశారు కదా, అవసరంగా ఉందన్నమాట. పక్కన మేకలు, పల్లెటూరు వాతావరణం సూపర్ అన్నమాట. ఇది మనకి గెట్ టుగెదర్లకి అండ్ వీకెండ్ పార్టీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది హైవేకి చాలా చాలా దగ్గరలో ఉందన్నమాట. అండ్ మన వాచ్మెన్ కూడా మనకి 24 అవర్స్ అవైలబుల్లో ఉంటాడు. ఓకే మై డియర్ బంగారమ్స్, దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ కిరణ్. ఇంకా ఎక్కడి నుంచి కాకినాడ ప్రాపర్టీస్ ఓనర్ మన ప్రమిళ వర్మ గారు అయితే ఇక్కడి నుంచి అయితే ఇది కవర్ చేస్తారు. సో దిస్ ఈజ్ కిరణ్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ బంగారమ్స్. అండ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకైతే హెల్ప్ అవుతుంది. అన్నీ మనయే జస్ట్ టాక్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఇంతవరకు మా బాబు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి పరిచయం చేస్తాను చూడండి. వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చెక్అవుట్ చేసుకోండి. అంటే నా వాయిస్ కొంచెం బాగాలేదు, అందు గురించి తను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సర్లే నేను కూడా చేస్తానని చెప్పి తీసుకున్నాను. సరే చూడండి మీరు ఎలా ఉందంటే మన ఈ వాతావరణం, క్లైమేట్ అబ్బబ్బ సూపర్ ఉందండి వాతావరణం అయితే. అసలు ఇంత ఈ లొకేషన్లో మనకి దగ్గరలో ఎంతలాగా ఫామ్ హౌస్ ఉందంటే నేనే ఆశ్చర్యపోయాను అనమాట. అంత అద్భుతంగా ఉందండి. విత్ ఫర్నిచర్తో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వచ్చేదైతే ఒకసారి మీరు లోపల లుక్ చేసుకోండి, ఎంత బాగుందో. మెయిన్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడికో దూరం దూరం వెళ్ళే కన్నా వీకెండ్ కానీ 15 days కానీ 1 month కానీ ఫ్యామిలీతో వెళ్ళి మీరు ఎంజాయ్ చేశారంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరేగా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగుందో కదా. ఒకసారి అసలు నేనైతే అసలు మర్చిపోలేకపోతున్నాను. వ్యూ అయితే అంత బాగుంది. చుట్టుపక్కల చాలా బాగుందన్నమాట. అది 500 గజాల్లో ఒక ఫామ్ హౌస్ ఉందండి, 1000 గజాల్లో ఫామ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ విత్ ఫర్నిచర్. మా బ్రదర్ అండి ఆయన. చూసారు కదా ఎంత బాగుందో కదా. అసలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో దూరం 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 రిసార్ట్లని అవి ఇవి అని దూరం దూరం వెళ్ళాకంటే మనకి దగ్గరలో ఉందనుకోండి, మనకి సేఫ్టీగా ఉంటుంది కదా. కనీసం ఒక సండే మార్నింగ్ బయలుదేరినా, లేదు వీకెండ్ అప్పుడు, లేదంటే కనుక సాటర్డే ఈవినింగ్ బయలుదేరినా మనం గమ్మున రీచ్ అవుతాము. అక్కడ పిల్లల్ని తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే అబ్బా అద్భుతమైన సన్నివేశం తలుచుకుంటేనే హ్యాపీగా ఉందండి నాకైతేని. చూడండి ఒక్కసారి మీరే అంటారనమాట, ఇంత మంచి దాన్ని పరిచయం చేశారు మా క్లాన్స్, ఇంత మంచి ప్రాపర్టీ ఎంత బాగుందని మీరు నాకు ఇంకా ఫోన్ చేస్తూనే ఉంటారనమాట. మనసు ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందంటే పర్చేస్ చేసుకోండి, నచ్చలేదు అనుకోండి నో ప్రాబ్లం, స్కిప్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత లో బడ్జెట్లో అనేది దొరకడం కష్టం కదా. అందులో 500 గజం అంటే చాలా ఎక్కువ. 1000 గజాల్లో కూడా ఉంది. ఆ పక్కనే మనకి ఖాళీ సైట్లు కూడా ఉంటాయి ఇంకా కావాలనుకుంటే. ఒకవేళ మీరు సైట్ తీసుకుని మీరు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి ఫామ్ హౌస్ అనేది. అలాగే మన కాకినాడ దగ్గరలో కూడా ఫామ్ హౌస్ అయితే ఉన్నాయండి. మనకి ఎక్కడైనా సరే ఫామ్ హౌస్ అయితే మీకు పరిచయం చేస్తాను నేను. ఒకసారి ఇదంతా మీరు చెక్అవుట్ చేసుకోండి, అక్కడ మీరే అంటారనమాట ఎలా ఉంది ఏంటి అనేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది 500 గజం ఉంది కదా, అదైతే చాలా స్పేస్ కనిపెడుతుంది అనమాట. 1000 గజాలు ఇంకా బాగుంది, అది కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. 500 గజం అయితే మనకి అంతే కదా, గజాలు ఎక్కేయగలది బాగుంటుంది, తక్కువైతే కొంచెం ఇదిగా ఉంటుంది. రేటు కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా. చూసారా వాతావరణం చూస్తుంటే మీరు నాకు ఎందుకు కొబ్బరి చెట్లు, ఆ తాడి చెట్లు ఏవో కనిపిస్తున్నాయి అక్కడ. అబ్బాయి తాడి చెట్లు కనిపిస్తుంది చూడండి, ఏదో గోవా అనుభూతి కలుగుతుంది. గోవాలో అయితే కొబ్బరి చెట్లు ఉంటాయి అనుకోండి, తాడి చెట్లు అయితే ఉండవు. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందంటే నిజంగా. అంటే ఇప్పుడు ఫామ్ హౌస్. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు నా వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఒక్కసారి మీరు మొత్తం ఫామ్ హౌస్ ఆ చుట్టుపక్కల మీకు అంతా చూపిస్తున్నాము. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఆ మొక్కలే కాదు, ఆ ప్లాంటేషనే కాదు, ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా లేదనమాట. నా వాయిస్ అర్థం కాకపోతే అసలు ఎవరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్. చూస్తారు కదా అసలు ఎంత బాగుందంటే ప్లాంటేషన్ కూడా చాలా బాగుందండి.
ఆ పక్కనే అవి ఉన్నాయన్నమాట, గొర్రెలు, కోడులు, నాటుకోళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఏవేవో కొన్ని కొన్ని ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. వన్స్ మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు, నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అదైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిందనమాట. అది చూసారా నాటుకోళ్ళు ఎలా తిరుగుతున్నాయంటే, వావ్! మనకి ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, అంటే ఒక బెడ్రూమ్ ఇస్తారండి, హాల్ ఉంటుంది, చిన్న కిచెన్ ఉంటుంది, లివింగ్ రూమ్ అనేది మనకు బయట ఉంటుందన్నమాట, బాల్కనీ అంటాం కదా, అది కూడా ఉంటుందన్నమాట. విత్ ఫర్నిచర్ అండి. అంటే విత్ ఫర్నిచర్ అంటే మరీ ఎక్కువగా ఏం ప్రొవైడ్ చేయరండి, ఓన్లీ 1 బెడ్ అండ్ ఇంకా మిగిలిన చిన్న టీపాయ్, 4 చైర్స్ అలాంటివి మాత్రమే అవైలబుల్ అనుకుంటున్నాను. అలాగే మన కాకినాడ దగ్గరలో కూడా మీకు ఫామ్ హౌసెస్ ఉన్నాయండి. కావాలంటే అనుకుంటే కనుక, మీలో ఎవరికి నచ్చింది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుంది. అంటే మన కాకినాడ దగ్గరలో అన్నది లొకేషన్ వేరుగా ఉంటుంది, ఇది నియర్ బై అన్నవరం కనుక లొకేషన్ వేరుగా ఉందండి. చుట్టుపక్కల కొండలు కోనలు కనిపిస్తుంటే ఆ లుకింగ్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. అది చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో మనకి లుక్ అనేది. బాగుందండి, చాలా చాలా బాగుంది. చూస్తారా, దూరం నుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉందా ఏంటని. ప్లాంటేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. లొకేషన్ అయితే ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. ఇది మనకి 24/7 వాచ్మెన్ అయితే అవైలబుల్ అండి. మనకి ఒకవేళ మీరు వెళ్ళి అక్కడ ఏదైనా కావాలనుకుంటే ఇబ్బంది పడతారనుకునే ఆలోచన అయితే మీకు అక్కర్లేదండి. అక్కడ దగ్గరలో మనకు అన్నీ దొరుకుతాయి అనమాట. వాచ్మెన్తో మీరు చెప్పారంటే మీకు అన్నీ తెచ్చి పెడతాడు అతను, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా మొత్తం చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఆ పిల్లలది లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. పీస్ ఆఫ్ మైండ్ అనమాట. మనం వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, కష్టపడిందంతా అక్కడికి వెళ్ళామంటే వెంటనే మనం మర్చిపోవచ్చు అనమాట. ఈ పొల్యూషన్ వాతావరణం నుంచి మనం ఒక్క వీకెండ్ అక్కడ ఎంజాయ్ చేసామంటే ఇదంతా మనం మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. అంత హ్యాపీగా ఉంటుంది, మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేను చెప్తున్నాను చూడండి ఒక్కసారి. చూసారు కదా మొత్తం మీకు చూపిస్తున్నాను, అలా చూడండి మీరే అంటారనమాట ఎంత అద్భుతంగా ఉండాలనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చిన్నది అది కనిపిస్తుంది, మేకలు 2 ఉన్నాయి ఇక్కడ. అవి కూడా భలే ఆడుకుంటున్నాయి అనమాట. అదంతా తిరుగుతా కట్టేసి ఉన్నాయి వీటిని. వాతావరణం అయితే మీరు అసలు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, మీరే అంటారు చాలా బాగుంది అలా అనేసి. చూసారు కదా, అదిగోండి మొత్తం ఇదంతా చూడండి. ఏదో వైట్ బాగుంది కదా, వెరైటీగా ఉంటుంది తోకలవి. ఉన్నాయి అన్ని పౌతులే. అదే చూసారా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. మీ పిల్లలు మీరు తీసుకెళ్ళి ఇలా వీకెండ్ వీటన్నిటిని చూపించి హ్యాపీగా ఎంజాయ్ చేసారంటే ఇంకా అసలు ఏముంది ఫ్రెండ్స్, ఏం చెప్తాం. ఆ పిల్లల ఆ కళ్ళల్లో ఆనందం చూసామంటే మనం అన్నీ మర్చిపోవచ్చు కదా, అంత హ్యాపీనెస్ మనం చూస్తాం కదా. అంతకు మించి మనకి ఇంకేం కావాలి చెప్పండి. వన్స్ ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరే అంటారనమాట. మంచి ప్రాపర్టీ అండి ఇది, ఎవ్వరు మిస్ అవ్వద్దు దయచేసి. మనకైతే రేట్ అయితే రీజనబుల్ ప్రైస్లో ఉందండి, మరీ భారీ బడ్జెట్ అయితే ఏమీ కాదు. మీకు 1000 గజాలు కావాల్సిన ఉంది, 500 గజం కావాల్సిన ఉంది, లేదు మాకు ఇంకా తక్కువ గజాలు కావాలి అనుకుంటే అవి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి ఒక్కసారి మొత్తం మీరు అంతా చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేసి, మీరే అంటారనమాట బాగుంది అనేసి. ఒకసారి మొత్తం ఈ లొకేషన్ అంతా మీరు చూసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే పిచ్చగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి మనం అక్కడ కూర్చుని చూస్తుంటే ఆ వ్యూ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇది అంటే ఇక్కడ వర్క్ జరుగుతుందన్నమాట అండి. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది సామాన్లు అవి పెట్టుకున్నారనమాట. అక్కడే మీకు ఎన్ని గజాలు కావాల్సినవి అవైలబుల్ అండి. మీరు సొంతంగా నిర్మించుకోండి, నో ప్రాబ్లం. లేదా కట్టింది కావాలా మీరు కట్టిస్తాము.
చాయిస్ ఇవ్వర్. సైట్ తీసుకుంటారా, కట్ని తీసుకుంటారా, మీ ఇష్టం. కానీ ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి. దూరం దూరం పరిగెట్టే కన్నా దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో మనం సొంతంగా కొనుక్కున్న హౌస్లో మనం ఎంజాయ్ చేసింది వేరేగా ఉంటుంది. ఎక్కడికో అద్దెకి తీసుకుని దూరం వెళ్ళి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండి ఫ్యామిలీతో ఇది ఎంజాయ్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడ్డ నలగడం తప్ప ఏమి ఉండదు. మనకు దగ్గరలో ఉంది కనుక. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.